గట్టి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చాలా సంతోషము. ఈ నెలంతా కూడా ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం, క్రిస్మస్ సందడి, క్రిస్మస్ అవునా, ఆనందం, ఆర్భాటం, సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. అన్నీ మంచిదే, అది తప్పని నేను అంటలేదు. పండగ చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? పండగ చేసుకోవాలి. క్రిస్మస్ పండగ చేసుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. అది నేను సమర్థించను. మనకున్నది 4 పండగలు. ఎన్ని పండగలండి? 4 పండగలు. ఒకటి డిసెంబర్ 25, రెండోది జనవరి 1, మూడోది గుడ్ ఫ్రైడే, నాలుగోది అవునా ఈస్టర్ అనకూడదేమో కానీ రిజరక్షన్ డే. ఎన్నోదని? రిజరక్షన్ డే అనాలన్నమాట. పునరుద్ధాన పండుగ. ఈ 4 మనం చేసుకుంటాం. అలాగని 4 కాదు, రక్షణ పొందిన వాళ్ళకి నిత్యము పండగే. హల్లెలూయా. రక్షణ పొందిన వాళ్ళకి ప్రతిరోజు పండగే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 4 కాదు కానీ, కాకపోతే కొన్ని రోజులు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ 4 రోజులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మంచిదే. కానీ నిజానికి మనం క్రైస్తవ సమాజం పునరుద్ధాన పండగని ఎక్కువ హైలైట్ చేయాలి. కానీ క్రిస్మస్ని ఎక్కువ హైలైట్ చేస్తారు. అవునా? క్రిస్మస్ని హైలైట్ చేయొద్దని నేను అంటలేదు. కానీ అవునా, పునరుద్ధానం యేసు ప్రభువారు మృతుల్లో నుండి తిరిగి లేవడం గొప్ప సంగతి. అర్థమైందండి? సో అది మనం ఎక్కువ జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కువ ప్రకటించాలి. ఆ శిష్యులు క్రీస్తు పునరుద్ధానం గురించి బహుబలంగా సాక్ష్యం ఇచ్చారు అని అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తామంట. పునరుద్ధానం గురించి ఎక్కువ చెప్పాలి. సిలువ గురించి, పునరుద్ధానం గురించి. అలాగని ఆయన పుట్టుక గురించి చెప్పొద్దని కాదు, అది కూడా గొప్ప అద్భుతమే. హల్లెలూయా. యేసయ్య జీవితంలో యేసయ్య పుట్టుక అద్భుతమే. అర్థమైంది? ఆయన జీవితము అద్భుతమే. ఆయన సిలువ మరణం పొందడం అద్భుతమే. ఆయన తిరిగి లేవడం కూడా అద్భుతమే. ఇంకొక అద్భుతం ఏంటంటే ఆయన రెండోసారి రాబోతున్నారు. అది మహా అద్భుతం. హల్లెలూయా. మహామహిమతో వస్తారు. అప్పుడు లోకమంతా కూడా తెలుసుకుంటుంది. ఈ 4 జరిగాయి కాబట్టి అది కూడా ఒకరోజు జరుగుతుంది. అందులో సందేహం ఏమీ లేదు. అయితే విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ సీజన్లో సహజంగా క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ పండగను, క్రిస్మస్ ఆరాధనలను ఒక మత ఆచారంలాగా, మత పద్ధతిలో జరిగిస్తారు. ఏదండి? మతాన్ని ముడిపెట్టి, మతమును ఏంటండి కలిపి ఒక ఏంటండి అది ఒక ఆచారంలాగా, ఒక సంబరంలాగా చేస్తారు. కానీ నిజానికి మనము అలా చేయడం వలన దేవునికి మహిమ రాదు. బైబిల్లో యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను చదువుతాను చూడండి. 9వ వచనంలో ఉన్న మాట: ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారట. మనుషులు ఈ రోజుల్లో దేవుణ్ణి ఆరాధించినప్పుడు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎలాగండి? వ్యర్థముగా అంటే ఇప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు, పెద్ద పెద్ద మీటింగ్స్ అనమాట. దాని దగ్గర చాలామంది రకరకాలుగా డ్యాన్సులు వేస్తూ, అర్థమైందండి, ఈ క్యారల్స్కి వెళ్ళినప్పుడు ఏంటండి వీధి రౌడీలాగా ప్రవర్తించడం కానీ, లేకపోతే స్టేజ్ మీద సినిమా యాక్టర్స్ లాగా డ్యాన్స్ వేయడం కానీ, అలాగ చేయకూడదు. అవి పద్ధతి కాదు. సువార్త ప్రకటించాలి. నాట్యం ఆడొచ్చు. చాలామంది అంటారు దావీదు నాట్యమాడి దేవుని స్తుతించాడండి, క్రైస్తవులు నాట్యం ఆడితే తప్పేంటి అంటారు. నేను నాట్యం ఆడొద్దని చెప్పట్లేదు. కానీ దావీదుకున్న విశ్వాసం నీకుంటే, దావీదుకున్న ప్రత్యక్షత నీకుంటే, దావీదుకున్న భక్తి నీకుంటే, దావీదుకున్న కృతజ్ఞత నీకుంటే నువ్వు కూడా నాట్యమాడి దేవుని స్తుతించవచ్చు. హల్లెలూయా. దావీదుకున్న ఈ 4 నీకు లేకపోతే నువ్వు మౌనంగా ఉండాలి. లేకపోతే నువ్వు వేసే డ్యాన్సు, నేను వేసే డ్యాన్సు అది చూడడానికి బాగోదు. అది అసహ్యంగా ఉంటుంది. అర్థమైందండి? సో అందుకని ఎవరు వేయాలో వాళ్ళు వేస్తే డ్యాన్స్ బాగానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను డ్యాన్స్ వేస్తాను. అర్థమైందండి? మీరు ఎప్పుడు చూసి ఉండరు. కానీ నిజంగా దేవుళ్ళు ఆనందిస్తున్నప్పుడు, ఆరాధన వచ్చినప్పుడు నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. అలా చేయొచ్చు, తప్పేమీ కాదు. కాకపోతే రోడ్డు మీద ఏంటండి సినిమా యాక్టర్స్ లాగా సిద్ధపడి డ్యాన్స్ వేయడం అది పద్ధతి కాదు. వాళ్ళకి భక్తి లేదు, మారు మనసు లేదు, బాప్తిస్మే ఉండదు. మరి స్టేజ్ మీద నిలబడి పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ
వ్యర్థంగా దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఒక మత కార్యక్రమంలాగా కాకుండా మనము వ్యర్థముగా దేవునికి ఆరాధన చేయకుండా ఈ క్రిస్మస్ జరుపుకోవాలి. హల్లెలూయా, అర్థమవుతుందా? అలా జరుపుకుంటే దేవునికి మహిమ వస్తుంది అని ఈరోజు నేను ప్రేరేపించబడుతున్నాను. ఈ మాట ఎందుకు ప్రభు చెప్పారంటే, శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారని? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే శాస్త్రులు పరిసయ్యులు, ఏంటండి మీ శిష్యులు కనీసం బేసిక్గా ఉండాల్సిన అలవాట్లు ఆచారాలు లేవు, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఆ మాత్రం నువ్వు నేర్పించుకోలేవా అన్నట్టుగా యేసు ప్రభువారు గురితో శిష్యుల గురించి మాట్లాడుతుంటే, అప్పుడు యేసు ప్రభువారు వాళ్ళ సంగతి బయటికెత్తి, అర్థమైందండి, మీరు చేస్తున్న పనేటి, దేవుని వాక్యాన్ని మీ పారంపర్యాచారం నిమిత్తం నిరర్థకం చేస్తున్నారు, తల్లిదండ్రులను గణపరచమని సన్మానించమని చూడమని వాక్యం చెప్తుంటే, నా వలన నీకు ఏది లాభమో అది దేవుడికి అర్పిస్తున్నానని తల్లిదండ్రులు చూడడం మానేస్తున్నారు, అది దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయడం కాదా? అందుకే మీ గురించి యెషయా ఇలా ప్రవచించాడని యెషయా గ్రంథం 29వ అధ్యాయం ఉన్న ఈ మాటను యేసు ప్రభువారు అక్కడ ఉన్న శాస్త్రుల పరిశీలతో చెప్తున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అదే చేస్తుంది. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మనుషులు కల్పించిన పద్ధతులను దేవోక్తులుగా బోధిస్తూ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అందుకే క్రిస్మస్ మీటింగ్స్లో దేవుని కార్యాలు జరగట్లేదు. మనం మీటింగ్ పెట్టామంటే, ఒక పండగ చేసుకుంటున్నామంటే, ఒక పరిచర్య జరుగుతుందంటే దేవునికి మహిమ రావాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, అనేక మంది రక్షింపబడాలి. హల్లెలూయా. లేకపోతే అదంతా వ్యర్థమే. ఎన్నో లక్షలు పెట్టి వేలు పెట్టి చేస్తాం, అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. అందుకని మనం అలాగూ చేయకుండా ఈరోజు నుంచి ప్రియమైన దినంలో ఆత్మీయంగా జరుపుకోవాలి. ఎలా జరుపుకోవాలి? ఆత్మీయంగా జరుపుకోవాలి. చూడండి, యెషయా గ్రంథంలోనికి రండి. 29వ అధ్యాయంలో ఈ మాట మనం మరొకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చదవండి. మైక్ తీసుకుని చదవండి అమ్మా. 13వ వచనం చదవండి అమ్మా. మైక్లో చదవండి, ఎందుకంటే అక్కడ రికార్డ్ అవుద్ది. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకుని. చాలండి, గమనించండి. ఈ ప్రజల మనమట నోటితో దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మనస్సుతోనూ హృదయముతోనూ ఆత్మతోనూ చేయాల. అర్థమండి? పెదవులతో పాడుతున్నాం, హృదయంలో నుంచి పాట రావాలి. అర్థమైందండి? మానవుల పద్ధతులను బట్టి భయభక్తులు నేర్చుకున్నామట. అర్థమైందండి? పాత నిబంధనలో రాజుల కాలంలో చూస్తే కొంతమంది వాళ్ళకి శ్రమలు వస్తున్నాయని దేవుణ్ణి నమ్ముకుని ఈ దేవుణ్ణి ఎలా పూజించాలో నేర్చుకుని దేవుణ్ణి పూజించారు. నేర్చుకుని పూజించేది కాదు భక్తి, లోపల నుంచి, హృదయం లోపల నుంచి భక్తి రావాలి. ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు. కాబట్టి దినాన మానవుల పద్ధతిని బట్టి భయభక్తులు నేర్చుకుని దేవునికి ఆరాధన చేస్తున్నాం, కానీ నిజమైన ఆరాధన మన హృదయంలో నుంచి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఈ క్రిస్మస్ టైంలో మనం పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, సువార్త చేస్తాం, పండగ చేసుకుంటాం, ఎన్నో చేస్తాం. అవన్నీ కూడా అర్థవంతంగా జరగాలి, వాక్యానుసారంగా జరగాలి, దేవుని చిత్తానుసారంగా జరగాలి, ఆత్మ నడిపింపును బట్టి జరగాలి. అర్థమైందండి? ఆ సంఘస్థులు చేసిన దానికంటే మనం ఎక్కువ చేయాలి, ఆ ఊరోళ్ళు చేసిన దానికంటే మనం ఎక్కువగా చేయాలి. ఆ పోటీ మనకి ఉండకూడదు. అది అసలు ఆ తలంపు ఆలోచన ఉండకుండా మనము దేవుని కార్యాలు చేయాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, మనకు దీవెన వస్తుంది. చూడండి, ఆమోసు గ్రంథంలోనికి రండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చూడండి, 21వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో 24వ వచనం నుండి చూస్తే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. చదవండి ఎవరైనా. 757 పేజ్ చూడండి, 5వ అధ్యాయం 21వ వచనం నుండి. మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రాత దినములలో కలుగు వాసనను నేను. చాలమ్మా, ఏమంటున్నాడు? మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనలను, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని
అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదం వినుటకు నాకు మనస్సు లేదు. చూసారండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. అందుకే ఈ నెల పండగలో, అంటే నేను మన సంఘం గురించి చెప్పట్లేదు, సార్వత్రిక క్రైస్తవ సంఘమంతటి గురించి, యేసయ్య క్రిస్మస్ పండగను ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటే లేదండి. కొంతమంది వ్యాపార ధోరణిలో జరుపుకుంటారు, కొంతమంది మత ధోరణిలో చేసుకుంటారు. మన ఉద్దేశం ఏంటి? నన్ను రక్షించడానికి యేసయ్య వచ్చి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. రెండోది, నశించిపోతున్న ఆత్మలకు దేవుని ప్రేమను గురించి సువార్త చెప్పి రక్షణ నడిపించాలి. ఆ మోటో తప్ప ఇంకొక ఉద్దేశం మనకి ఉండకూడదు. ప్రియమైనది మిగిలిన విషయాలు, అవునా, బట్టలు కొనుక్కోండి, బిర్యానీ చేసుకోండి, సంతోషంగా ఉండండి. కానీ ఒక మత సంబంధమైన ఏంటండి పండగలాగా దీన్ని చేయొద్దని ప్రభునామంలో మనం చేస్తాం. అలా చేస్తే దేవుడు ఈ పండగలను అసహించుకుంటాడు. అర్థమైందండి. దేవుడు మనల్ని దీవించడు వచ్చి. కాబట్టి దినాన నీవు ఏ ఉద్దేశంతో ఈ పండగ చేసుకున్నావో పరిశీలన చేసుకోవాలి. అయితే 24 వచనంలో ఏముంది? నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. అలా చేయాలట. నీతి కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, అర్థమని సమాధానంగా ఉంటూ సమర్పణ కలిగి దేవుని యొక్క పరిచర్యలో, అవునా, మనం పాలిపంపులు పొందాలి. అంతే తప్ప పండగ సందడిలాగా, అవునా, సెలబ్రేషన్ అనే మూడ్లో యేసయ్యను పక్కన పెట్టకూడదు. సెలబ్రేషన్లో ఏం చేస్తున్నామండి? యేసయ్యను మర్చిపోతున్నాం. క్రిస్మస్ పండగ చేసుకుంటూ క్రీస్తుని పక్కన పెట్టేస్తున్నాం. అర్థం, ఆయన్నే ఆరాధిస్తూ మనకి ఆసక్తే లేకుండా ఆయనకి ఆరాధన చేస్తూ ఉంటాం. అందుకని ఆయన లేని పండగ మనకు అసలు వద్దు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇదే ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాద్యములను కల్పిస్తున్నారట. మనుషులు దావీదులాగా ఇమిటేషన్ అన్నమాట. దావీదులాగా పాటలు పాడుచు, దావీదులాగా వాయిద్యాలు వాయిస్తూ పిచ్చి పాటలు పాడతారు. అర్థమని కొంతమంది చూస్తుంటాము ఏంటంటే, రోడ్డు మీద సువార్త చెప్తూ వెళ్తున్నప్పుడు అర్థం కాని పాట పాడతారు. వాళ్ళకి బయట వినేవాళ్ళకి అర్థం అవ్వాలి కదమ్మా. మనం పాడే పాట సువార్త పాట పాడాలి. అర్థమవుతుందండి. సువార్త పాట పాడుతూ ఉంటే అర్థమైతే వాళ్ళు కొంచెం అన్న గ్రహిస్తారు. ఏం పాట పాడుతున్నామో అర్థం కాకుండా పాడేమనుకోండి, రోడ్డు మీద వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం క్రైస్తవులు కాబట్టి ఇక్కడ పాడుకునే పాటలు వేరుంటాయి, చర్చిలో పాడుకునే పాటలు వేరుంటాయి, బయటికి వెళ్ళినప్పుడు పాడే పాటలు సువార్త పాటలు, అర్థవంతమైన పాటలు, ఏంటండి సింపుల్ మీనింగ్తో ఉండేవి పాడి దేవుని మహిమపరుస్తూ ఉంటే ఆ పాట విని వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు. అంతే తప్ప మనం ఎలా పాడుతున్నామో వాళ్ళు మార్కులు వేయాలని కాదనమాట. కాబట్టి దినాన అలా పాడకుండా మనం ఈ వర్తమానం ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన చేస్తారని. అర్థమండి. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం. 2-3 నెలల నుంచి ఈ డిసెంబర్ మాసం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, సంఘాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, అవునా, మీటింగ్స్ పెడతారయ్యా, ఇష్టం వచ్చినట్టుగా జరగకూడదయ్యా, మీ నామహిమార్థం జరగాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా, ఇప్పుడు క్రైస్తవ వ్యతిరేకులు కొంచెం రావడాన్ని బట్టి, అవునా, ఇష్టం వచ్చినట్టు చేయకుండా, అవునా, ఒక పద్ధతిగా చేయాలని కొంత అవగాహన మన వాళ్ళకి వచ్చింది. హల్లెలూయా. అర్థమైందండి. వాళ్ళని బట్టి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది నా మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ప్రార్థన ఇంకా చేయాలనే ఉద్దేశంతో ఈ వర్తమానం చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇంకొక మాట చూసుకుని మనం ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథంలోనికి రండి, 12వ అధ్యాయంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలోనికి రండి. మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. న్యాయం విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా నున్నావు గాని వారి అంతరంద్రియములలో దూరముగా ఉన్నారు. చాలా ఒక మాట ఆగదాం, గమనించండి ప్రియమైన దేవునురా. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు
దూరముగాను. దేవుడు చాలా మందిని ఆశీర్వదిస్తున్నారు. వారు వేరు తన్నుచున్నారట, ఫలమునిస్తున్నారట. అవునా, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, అన్నీ ఉంటాయి. కానీ పై మాటకి మాత్రం దేవుడు మమ్మల్ని దీవించాడు అంటారు. కానీ హృదయం మాత్రం దేవునికి దగ్గరగా లేదు. హృదయం కావాలి. దేవుడికి కావాల్సింది ఏంటమ్మా? హృదయం. అందుకే పాస్టర్ గారు అప్పుడప్పుడు అంటుంటారు, మన క్రిస్టియానిటీ హార్ట్ రిలీజియన్. ఏ రిలీజియన్ అని? హార్ట్ అనమాట. దేవుని హృదయానికి మన హృదయం కనెక్ట్ అవ్వడమే భక్తి. అర్థమని, మన హృదయము దేవునికి దూరంగా ఉందనుకోండి, మనం చేసే భక్తిగానే కాదనమాట. అందుకని భక్తుడు ఇర్మియా అంటున్నాడు 3వ వచనంలో, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించు. చూసారండి, ఇర్మియా హృదయం అట దేవుని పట్ల ఎట్లుందో దేవుడు తెలుసట. దావీదు భక్తుడు కూడా అంటాడు 17వ కీర్తనలో, నీవు నా హృదయమును పరిశోధించితివి, పరిశీలించితివి, ఏ దురాలోచన నా హృదయంలో నీకు కనిపడవు. చూసారు, హృదయాన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. హృదయములు పరీక్షించువాడని, అంతరింద్రియములను పరీక్షించువాడని లోకమంతా తెలుసుకుంటుంది నా గురించి అని దేవుడు ఇర్మియాలోని చెప్తాడు, ప్రకటనలో కూడా చెప్తాడు. కాబట్టి హృదయము లేకుండా ఈ పండగ దండగైపోద్ది. హృదయముతో దేవునికి ఆరాధన చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి అన్నమాట. కాబట్టి దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునా, వ్యర్థముగా దేవునికి ఆరాధన చేయకూడదు. ఎలాగ ఆరాధన చేయకూడదు? వ్యర్థముగా దేవునికి ఆరాధన చేయకూడదు. దేవునికి ఆరాధన చేసినప్పుడు దేవుడు అంగీకరించాలంటే, ఇప్పుడు యేసుప్రభువు వారి దినాల్లో ఒక గ్రీసు దేశస్తులు యేసయ్య దగ్గరని యేసయ్యని చూడడానికి వస్తారు. ఈ మాటలు యోహాను సువార్త 12వ అధ్యాయం ఉంటుంది. ఒక పండగ, యూదుల పండగ జరుగుతూ ఉంటుంది. అప్పుడు గ్రీసు దేశస్తులు యేసయ్యని చూడడానికి వస్తారు. యేసయ్యని చూడడానికి వచ్చినప్పుడు ఫిలిప్పు, ఆంద్రే ఇద్దరు వచ్చి, ప్రభువా మిమ్మల్ని చూడడానికి గ్రీసు దేశం నుండి కొంతమంది వచ్చారు అని అంటే, యేసుప్రభువు వారు ఒక మాట చెప్తారు అక్కడ, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించునని చెప్తారు. యాక్చువల్గా ఆయన చెప్పాల్సింది లోపలికి రమ్మని చెప్పాలి, లేకపోతే అక్కడే ఉండండి నేను వస్తున్నానని చెప్పాలి. అంతే కదమ్మా, ఏదో ఒకటి చెప్పి పంపించాలా. కానీ అవేమి చెప్పకుండా యేసయ్య చెప్పిన మాట ఏంటంటే 24వ వచనంలో ఉంటుంది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉంటే అది ఒంటిగా ఉంటుంది, చస్తే విస్తారంగా ఫలిస్తుంది. అంటే యేసుప్రభువు వారు పొందబోయే సిలువ మరణమును గురించి, భూస్థాపన గురించి చెప్పారు. నీవైనా నేనైనా సరే నిజంగా ఆత్మీయ జీవితంలో పాపం విషయంలో చావకపోతే మనం ఒంటిగానే ఉంటాం, చచ్చిపోతేనే ఫలిస్తాం. హల్లెలూయా. ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు మొదట చనిపోద్ది, ఆ తర్వాతే దానిలో నుండి జీవం బయటకు వస్తుంది. హల్లెలూయా. చావకపోతే జీవం బయటికి రాదు. నీవు ఇంకా ఏ పాపం విషయంలో చావలేదో ఆ విషయంలో ఈరోజు చనిపోతే నీలో ఉన్న జీవము బయటికి వస్తుంది. యేసయ్య మనందరి కోసం చనిపోయారు, అందుకనే ఆయన విస్తారంగా ఫలించారు. ఒక్కరు చనిపోయారు, తిరిగి లేచారు. ఎన్ని కోట్ల మంది, ఎన్ని దేశాల్లో ప్రభువు నమ్ముకున్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత వచ్చాక 12వ అధ్యాయంలోనికి రండి, 32వ వచనంలో ఈ మాట చెప్తారు, చదవండి. అని చెప్పాను. చాలమ్మా, నాతో పాటు చెప్పండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. యేసయ్య చెప్పిన మాటకి అర్థం ఏంటంటే, నేను మృతుల్లో నుండి తిరిగి లేస్తాను, తర్వాత ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతాను, అప్పుడు అందరిని నా యొద్దకు నేను ఆకర్షించుకుంటానని ప్రభువు చెప్పారు. భూమి మీద నుంచి పైకి ఎత్తబడ్డారు, సిలువ వేయబడినప్పుడు పైకి ఎత్తబడ్డారు, చనిపోయి తిరిగి లేవడం పైకి ఎత్తబడ్డమే, పరలోకానికి ఆరోహణం అవడం పైకి ఎత్తబడ్డమే. అలా పైకి ఎత్తబడిన తరువాత అందరిని నా యొద్దకు ఆకర్షించుకుంటానని ప్రభువు చెప్పారు. ఇప్పుడు మన పరిధిలో మన ఈ టైం గురించి ఆలోచన చేస్తే నిజమైన క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే, యేసయ్యను పైకి ఎత్తాలి. ఎవరిని పైకి ఎత్తాలమ్మా? యేసయ్యను పైకెత్తాల. యేసయ్యను పైకెత్తితే ఆయన అన్యులను ఆకర్షిస్తాడు. అర్థమని, మన క్రిస్టియన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసయ్యని పైకెత్తరు, వాళ్ళ పాస్ట్ గారిని పైకెత్తారు, వాళ్ళ సంఘాన్ని పైకెత్తారు, వాళ్ళ సంస్థను పైకెత్తారు. వాటిని పైకెత్తే ఎవడో రక్షణ పొందడం. అర్థమని, పాస్ట్ గారు గొప్ప, చర్చి గొప్ప, ఏది గొప్ప? దేవుడు గొప్ప, దేవుడు గొప్ప. హల్లెలూయా.
అందుకే ఎక్కడో ఎప్పుడో అవసరమైతే చెప్పాలి తప్ప యేసయ్య గురించి చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలమ్మా? యేసయ్య గురించి చెప్పాలా. యేసయ్యను పైకెత్తాలా. యేసయ్యను పైకెత్తకుండా మనం ఇంకెవరినో పైకెత్తాం అనుకోండి, లేకపోతే నన్ను నేను పైకెత్తుకున్నాను అనుకోండి, దేవుని కార్యము జరగదు. యేసయ్యను పైకెత్తడమే నిజమైన క్రిస్మస్. ఇది అది గుర్తుపెట్టుకోండి. ఈ నెల మనం ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా, సువార్తకి వెళ్ళినా, క్రిస్మస్ గృహ క్రిస్మస్ ఆరాధనలు జరిగినా, లేకపోతే ఇంకెక్కడో మీటింగ్కి వెళ్ళినా, అవునా, ఎవరన్నా మీటింగ్ పెట్టినా అక్కడ యేసయ్య పైకెత్తబడాలి. హల్లెలూయా. అది నీ జీవితంలో, నా జీవితంలో మన మాట ద్వారా కావచ్చు, మన ప్రవర్తన ద్వారా కావచ్చు, మన పాట ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా యేసయ్య పైకెత్తపడితే అప్పుడు అనేక మంది ఆకర్షించబడతారు. హల్లెలూయా. మన మొక్కలు చూసి ఎవరు రక్షింపడతారండి? యేసయ్యను చూస్తేనే రక్షణ పొందుతారు. హల్లెలూయా. అంతే కదమ్మా. అంతే. ఎవరిని పైకెత్తాలి? యేసయ్యని పైకెత్తాలి. యేసయ్య అన్నారు, నేను పైకెత్తబడిన యెడల అందరిని నా యొద్దకు ఇప్పుడు క్రైస్తవ సమాజం చేస్తున్న పని ఏంటంటే యేసయ్యని పైకెత్తకుండా వాళ్ళ పాస్టర్ గారిని పైకెత్తుది, లేకపోతే వాళ్ళ చర్చిని పైకెత్తుది, వాళ్ళ సంస్థని పైకెత్తుది. అవునా? అది కాదు మనం చేయాల్సింది. ఈ రోజు నుంచి టార్గెట్ ఏంటండి? యేసయ్యను పైకెత్తాలి. ఎలాగూ ఒక పాట పాడితే యేసయ్య కనిపించాలి. డిఎల్ మూడీ గారు ఒకసారి ప్రసంగం చేసి కింద దిగిపోగానే ఒక ఆయన వచ్చి హడావుడిగా, ఏం ప్రసంగం చేశారండి, ఎంత అద్భుతమైన ప్రసంగం అని చెప్పగానే డిఎల్ మూడీ గారు ఇంటికి వెళ్ళి ఏడ్చారట. ప్రభా ఏంటిది అని చెప్పేసి ఏడ్చి ప్రార్థన చేసుకుని మళ్ళీ మరుసటి రోజున రెండో రోజు మీటింగ్లో మళ్ళీ ప్రసంగం చేశారట. ప్రసంగం చేసి దిగిపోయాక అప్పుడు వచ్చి మళ్ళీ అదే బ్రదర్ అంటున్నారట, ఏమి యేసు ప్రభు వారి గురించి చెప్పారండి. అవునా? ప్రసంగంలో ఎవరి గురించి చెప్పాలి? యేసయ్య గురించి చెప్పాలా. ప్రసంగం ఎంత బాగా చెప్పామనేది కాదు, కానీ యేసయ్య గురించి ఎంత బాగా చెప్పామనేది ముఖ్యం. హల్లెలూయా. యేసయ్య గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆయనకి హ్యాపీ అనిపించింది డిఎల్ మూడీ గారికి. సో మనం పాట పాడినా, ప్రసంగం చేసినా, లేకపోతే పరిచర్య చేసినా దేవుని పైకెత్తాలి. ఎవరిని పైకెత్తాలండి? దేవుని పైకెత్తాలి. 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. ఫైనల్గా నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలనుకుంటే మొదట యేసయ్య మనల్ని అంగీకరించాలి. ఏం చేయాలమ్మా? మనల్ని అంగీకరించాలి. మనం పాత నిబంధనలో కయ్యను హేబేలు గురించి చూస్తే హేబేలును దేవుడు మొదట అంగీకరించాడు, తర్వాత ఆయన అర్పణ అంగీకరించాడు. అర్థమండి? హేబేలు మొదట అంగీకరించబడ్డాడు. నీవు అంగీకరించబడితే, నీవు రక్షణ పొందితే, అర్థమవుతుందండి, దేవుని కుమారుడిగా మార్చబడితే, దేవునికి ఇష్టడిగా మార్చబడితే, దేవుని చిత్తానుసారం నడుచుకుంటూ ఉంటే అప్పుడు దేవుని నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకుంటావు. హల్లెలూయా. రక్షణ పొందకుండా, అవునా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎంత పిండి వంటలు జరుపుకున్నా, ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత ఏంటండి సంబరాలు చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదనమాట. అందుకే నీవు అంగీకరింపబడి క్రిస్మస్ ఆరాధన చేసుకో. హల్లెలూయా. క్రిస్మస్ పండగ చేసుకో. రెండోది, దేవునికి ఆరాధన చేసినప్పుడు ఆయన అంగీకరించి ఆరాధన చేయాలి. అర్థమైందండి? జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య బాలుడు, అప్పుడు సంవత్సరం పైన ఉంటుంది ఆయన వయసు. యేసయ్య పుట్టిన 2వ రోజు 3వ రోజున రాలేదు. యేసయ్య పుట్టారని ఆ నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ తూర్పు దేశపు జ్ఞానులు, బహుశా ప్రస్తుతం ఇరాన్ అయి ఉండొచ్చు, ఆ ఇరాన్ నుండి 2000 కిలోమీటర్ల పైన ఉంటుంది, 4 బయలుదేరారు యేసయ్యని చూడడానికి. నక్షత్రం, యేసయ్య రక్షకుడు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో కనబడుతుందని కాన్ఫ్యూజన్ అనే ఒక ప్రవక్త రాశారనమాట వాళ్ళ పుస్తకంలో. ఆ గ్రంథం చదివి అయితే రక్షకుడు పుట్టుంటాడని ఆ నక్షత్రం చూసి వాళ్ళకి అర్థమయ్యి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసు ప్రభువారు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చేసరికి సంవత్సరం పైన పట్టేసింది. అర్థమైందమ్మా? 1 రోజులో 2 రోజులో రాలేదు. 4 బయలుదేరారు, మధ్యలో ఒకడు చనిపోయాడు, కానీ ప్రయాణం ఆపలేదు. 3 వచ్చారు. హల్లెలూయా. 3 వచ్చి వాళ్ళు ఏం చేశారు? సాగిలపడి దేవుని పూజించారట. హల్లెలూయా. అర్థమైందండి? యేసయ్య దేవుడు కాకపోతే ఆయన పూజింపబడడానికి అర్హుడు కాదు. ఆయన దేవుడు కాబట్టి పూజకు అర్హుడు. వాళ్ళు ఆరాధించారు, ఆ ఆరాధన దేవుడు అంగీకరించారు. హల్లెలూయా. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఆయనకు మొక్కిరి అని ఉంటుంది, ఆయన యాక్సెప్ట్ చేశారు. దేవుడు కాకపోతే యాక్సెప్ట్ చేయడానికి అర్హుడు కాదు. అలా చేస్తే అది దైవద్రోహం కింద లెక్క. అవునా? లూసిఫర్ చేస్తారు ఆ పని. అర్థమైందండి? యేసయ్య మరి అలా చేశారంటే ఆయన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, మన ఆరాధన అంగీకరింపబడాలి, తర్వాత మన అర్పణ కూడా అంగీకరించబడాలి. ఇప్పుడు జ్ఞానులు దేవునికి అర్పించారు, బంగారము సాంబ్రాణి బోళం అర్పించారు.
వాళ్ళు ఎంత జ్ఞానంతో దేవునికి ఆ 3 అర్పించారు. వాళ్ళు ఆ 3 అర్పించినప్పుడు వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటంటే, ఈ బాలుడు కాదు దేవుడని. హల్లెలూయా. ఒకటి. రెండోది ఆయన రక్షకుడని. మూడోది ఆయన ప్రభు అని. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ 3 అన్న సంగతి. ఈ 3 అంటే ఒకటి దేవుడు, రెండోది రక్షకుడు, మూడోది ప్రభు. ఈ 3 అన్న సంగతి నీకు అర్థం కాకపోతే నువ్వు నిజమైన ఆరాధన చేయలేవు, నిజమైన అర్పణ దేవునికి అర్పించలేవు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ఏదో అర్పిస్తాం, అర్థమైందండి, కానీ వాళ్ళు బంగారం దైవత్వానికి గుర్తుగా, సాంబ్రాణి బోళం అంటే ఆయన రక్షకుడని, అదే సమయంలో ప్రభు అని. హల్లెలూయా. ఎంత ఏంటండి నాలెడ్జ్తో వాళ్ళు దేవునికి అర్పణ అర్పించారు. అలాగే నీవు నేను కూడా దేవునికి అర్పించినప్పుడు ఏంటండి అంగీకరింపబడేది అర్పించాలి. హల్లెలూయా. అదొకటి. తర్వాత మనం పరిచర్య చేసినప్పుడు ఏం చేసినప్పుడు అండి, పరిచర్య చేసినప్పుడు యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు 6,000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి, ప్రభువా మా ఊరు రావద్దు, వచ్చామంటే ఇంకెంత నష్టం జరుగుద్దో, ఎందుకంటే ఆ దెయ్యాలన్నీ వెళ్ళి పందుల్లో పడిపోవడం, పందులు చచ్చిపోవడం, 2,000 పందులు ఎంత కాస్ట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద అవన్నీ చచ్చిపోయేసరికి ఇంకా యేసయ్య వచ్చాడంటే ఊర్లో ఉన్న పందులు పశువులు కూడా పోతాయేమో అని చెప్పేసి పశువుల గురించి పందుల గురించి ఆలోచన చేశారు, కానీ ఊర్లో ఉన్న రోగుల గురించి ఆలోచన చేయలే. ఇలాంటి దెయ్యం పట్టిన వాళ్ళు మా ఊళ్ళో ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళని కూడా బాగు చేయని ఆహ్వానించాలి. అసలు ఎంత తెలివి తక్కువ వాళ్ళు మా ఊర్లోనికి రావద్దు అని బోర్డు పెడుతుంటారు. అవును కదండి? అదేదో పెద్ద గొప్పలాగా. అవును కానీ అలాగే బోర్డు పెట్టారు. బోర్డు పెట్టి రావద్దంటే యేసు ప్రభువారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ 6,000 దయ్యాలు పట్టిన వ్యక్తి యేసయ్యతో అంటాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానన్నాడు. వస్తానంటే అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నువ్వు నాతో రావద్దు, నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుడు నీ యందు కనికరపడి ఎట్టి గొప్ప కార్యాలు చేసాడో వాటి గురించి చెప్పన్నాడు. హల్లెలూయా. ఆ మాట నాకు బాగా ఇష్టం. ఏ మాట? దేవుడు నీ యందు కనికరపడి నీ యందు ఎట్టి గొప్ప కార్యాలు చేసాడో వాటిని ఇంటి వారికి చెప్పమన్నాడు. ఇప్పుడు క్రైస్తవ సమాజం చేస్తున్న పని ఏంటంటే దేవుడు చేసినవి చెప్పట్లేదు, కానీ దేవుడు కోసం చేసినవి చెప్తున్నారు. అక్కడ తేడా వస్తుంది. నా మాట అర్థమైందా మీకు? ఏది బెటర్ చెప్పండి? నేను దేవుడి కోసం చేసింది చెప్పడం బెస్టా, దేవుడు నా కోసం చేసింది చెప్పడం బెస్టా? దేవుడి కోసం నేను చేసింది గొప్ప, దేవుడు నా కోసం చేసింది గొప్ప? మన కోసం ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చారు, ప్రాణాన్ని పెట్టారు, అది గొప్పది. మనం దేవుడి కోసం ఏది చేసినా, అర్థమండి, యవ్వన కాలంలో మారు మనసు పొందొచ్చు, యవ్వన కాలంలో సేవకు రావచ్చు, అర్థమండి, 100 సంఘాలు 1000 సంఘాలు కట్టవచ్చు, లక్షల ఆత్మల రక్షణ నడిపించవచ్చు, కోట్ల రూపాయలు దాన ధర్మంగా ఇచ్చేయచ్చు. కానీ యేసయ్య చేసిన త్యాగం ముందు నేను చేసింది ఎందుకు పనికిరాదు. అంటే నేను చేయలేదు, మాట వరుస చెప్తున్నాను. హల్లెలూయా. చేసిన వాళ్ళు ఉంటారు లేదమ్మా? ఉన్నారు. చేసిన మన గురించి చెప్పుకోవాల్సి వస్తే అవసరమైతే దేవుని మహిమాతో, దేవుడి చిత్తమైతే దేవుడు చెప్పమంటే చెప్పాలి, చెప్పొద్దని నేను అంటలేదు. హల్లెలూయా. కానీ చెయ్యింది కూడా అవునా చెప్పుకోవడం అది పద్ధతి కాదు. సో అయితే విషయం ఏంటంటే దేవుడి కోసం నువ్వు చేసింది కాదు, దేవుడు నీకెందుకు కనికరపడి ఎట్టి గొప్ప కార్యాలు చేసాడో వాటిని చెప్పాలా. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. యేసయ్య ఎందుకు పుట్టారు, ఎందుకు చనిపోయారు, అవునా? యేసయ్య నీ జీవితాన్ని ఎలా మార్చాడు, నిన్ను ఎలా రక్షించాడు, నీ మనస్సు ఎలా మార్చాడు, నీ హృదయం ఎలా మార్చాడు, నీ బ్రతికి ఎలా మార్చాడు, నీ గతాన్ని ఎలాగుండేది, నీ పాప బతికి ఎలాగుండేది, దాన్ని ఎలాగ దేవుడు విడిపించాడో దాన్ని చెప్పు. హల్లెలూయా. నీ ఇంటి వారికి చెప్పమంటే ఇంటి వాళ్ళకే కాదు ఊర్లో వాళ్ళకి చెప్పాడు, ఊర్లో వాళ్ళకే కాదు దెకపోలిలో చెప్పాడట. ఎక్కడ చెప్పాడు? దెక అంటే 10, పోలి అంటే గ్రామం, 10 గ్రామాలు చెప్పాడట. హల్లెలూయా. అర్థమండి? ఇంటి వాళ్ళకే చెప్పమంటే 10 ఊర్లో చెప్పాడట. అది నిజమైన సాక్ష్యం. హల్లెలూయా. అలా మనం సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అర్థమైందండి? కాబట్టి దినాన ప్రియమైన దేవుడా, ఈ సంవత్సరం ఈ 2024లో అవునా క్రిస్మస్ ఆరాధనలన్నీ దేవుని మహిమార్థం జరగాలి. మనం అందరం కలిపి యేసయ్యను పైకెత్తాలి. ఎవరిని పైకెత్తాలి? యేసయ్యను పైకెత్తాలి. అవునా? యేసయ్యను పైకెత్తాలంటే మన చేతులు బలంగా ఉండాలి. ఎలాగ ఉండాలండి? నెహెమ్యా భక్తుడు ప్రార్థన చేస్తాడు, దేవా నా చేతులను బలపరచని. సో మన చేతులు బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే దాని అర్థం మనము దేవునికి అంగీకారమై ఉండాలి. మనము దేవునికి నిజముగా హృదయపూర్వకంగా ఆరాధన, యథార్థంగా ఆరాధన చేసేవారిగా
ఉండాలి. మన అర్పణ దేవునికి ఇష్టముగా ఉండాలి. అవునా? మన పరిచర్య దేవునికి ఇష్టముగా ఉండాలి. అలాగుంటే ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది, యేసయ్య పైకెత్తబడతాడు, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, లోకం రక్షించబడుతుంది. హల్లెలూయా. అవునా? మనం ప్రతిసారి యేసయ్య గురించి వింటున్నాం, కానీ లోకం యేసయ్య గురించి సరిగ్గా వింటలేదు. అర్థమైందండి? యేసయ్య మనం నమ్మిన యేసయ్య గురించి వాళ్ళు వింటలేదు, కానీ వేరొక యేసుని గురించి వాళ్ళు వింటున్నారు. పౌలు గారు అంటారు కదా, మేము ప్రకటించిన క్రీస్తుని గాక వేరొక క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అర్థమైందండి? ఆ క్రీస్తు వేరు, మనం నమ్మిన క్రీస్తు వేరు. హల్లెలూయా. అవునా? మనం నమ్మిన ఏ క్రీస్తు అయితే మనం నమ్మేమో ఆ క్రీస్తుని గురించి లోకానికి సరిగ్గా తెలియట్లేదు, వేరొక క్రీస్తు గురించి తెలుస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు అంటే యేసు ప్రభు ఇదేనా అన్నట్టుగా అంటున్నారు. మన యేసు ప్రభు ఇదేనా కాదు, ఆయన ఏంటనేది లోకానికి తెలియాలంటే మనం ఆయన్ని పైకి ఎత్తాలి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. అర్థమైందన్నమాట. విన్నారా? ప్రార్థన చేస్తారా? దానికి తగ్గట్టు సిద్ధపడతారా? షూరా? చెప్పండి. అవునా? ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేయాలమ్మా? దేవుని వైపు తిప్పుదాం. అర్థమైందని? వ్యర్థంగా దేవునికి ఆరాధన చేయొద్దు. అవునా? పేరు కోసం ఏది చేయొద్దు, దేవుని మహిమ కోసం ఏదైనా చేద్దాం. సువార్త చేద్దాం, పరిచర్య చేద్దాం, ఇంకేదైనా చేద్దాం. దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు, మన సంఘాన్ని వాడుకుంటాడు, మన ప్రాంతాన్ని దీవిస్తాడు, మన దేశాన్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ మీటింగ్ జరిగినా దేవుని కార్యం బలంగా జరుగుతుంది. నమ్మి ప్రార్థన చేయండి. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రమునా. ఈ క్రిస్మస్ ఆరాధనలో, ఈ డిసెంబర్ మాసంలో, ఈ 2024 సంవత్సరంలో ప్రభువా అద్భుతమైన పరిచర్య జరగాలి. ప్రతి గ్రామంలో జరగాలి, ప్రతి సంఘంలో జరగాలి, ప్రతి పట్టణంలో జరగాలి, ప్రతి దేశంలో జరగాలి నాయన. సత్య సువార్త సరిగా ప్రకటించబడాలి. మీరు మాత్రమే పైకెత్తబడాలి, మీరు మాత్రమే ఘనపరచబడాలి, మీ నామం మాత్రమే ప్రకటించబడాలి ప్రభా. అయ్యా, మీ ఘనతను ప్రభా ఏ సేవకుడు దొంగిలించకూడదు ప్రభా. అయ్యా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి, మీరే సహాయం చేయండి తండ్రి, మీరే సహాయం చేయండి తండ్రి. అయ్యా, నేను పైకెత్తబడిన యెడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకుంటానని చెప్పారు ప్రభా. మిమ్మల్ని పైకెత్తే ఆ యొక్కనైనా ఆ శక్తి, ఆ జ్ఞానం, ఆ బుద్ధి మాకు దయచేయండి ప్రభా. తండ్రి, సహాయం చేయండి ప్రభా. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రమునా. మా దేశ ప్రజలు రక్షించబడులాగన ప్రభా, మిమ్మల్ని తెలుసుకునేలాగున మీ కృప దయచేయండి ప్రభా. వేరొక క్రీస్తుని గురించి వింటున్నారు కానీ ప్రభా, మీ గురించి వాళ్ళు వింటలేదు ప్రభా. మిమ్మల్ని మేము చూపించలేని ప్రభా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము తండ్రి. అయ్యా తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి, క్షమించండి ప్రభా. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ఆచారాలు ప్రభా, వ్యర్థమైన ప్రభా అయ్యా తండ్రి పోకడల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వ్యర్థముగా ఆరాధించకుండా సహాయం దయచేయండి తండ్రి. అయ్యా సహాయం చేయండి తండ్రి. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రమునా. ఈ క్రిస్మస్ ఆరాధన అంతా అయిపోయాక ప్రభా, అయ్యా మిమ్మల్ని ఎంతగానో స్తుతించులాగిన ప్రభా మీ కార్యాలు నాయన మా వ్యక్తిగత జీవితాల్లో జరిగించండి ప్రభా. అయ్యా, మీకు వందనాలు. అందరూ కుటుంబ సమేతంగా ప్రభా, అందరిలో మారు మనస్సు నాయన. అయ్యా, రక్షణ, ఆనందము ప్రభా, ఆశీర్వాదము నాయన. అయ్యా, సమృద్ధి ఇచ్చేయండి తండ్రి. ప్రతి లోటు పూడ్చండి ప్రభా, బిడ్డల ప్రతి అవసరాలు తీర్చండి ప్రభా. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు ఏ సమస్యలు ఉన్నారో మాకు తెలియదు ప్రభా, ప్రతి సమస్య నుంచి విడిపించండి ప్రభా. అయ్యా, పరిచర్యలో పాలి పంపులు పొందాలి ప్రభా, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలి ప్రభా. అన్ని విషయాల్లో బిడల ప్రభాన అయ్యా మీ మహిమను చాటలాగిన ప్రభా. ఆనాడు నక్షత్రము చాటినట్లు అయ్యా నానా తండ్రి దేవదూత చాటినట్లు అయ్యా గొర్రెల కాపర్ల చాటినట్లు ప్రభా, ఇదన మేము కూడా ప్రభా మీ సత్య సువార్తను ప్రభా అయ్యా పలు దిశల చాటుటకునైనా మీ కృప, మీ అభిషేకమునైనా, మీ శక్తి, మీ సమర్పణ మాకు దయచేయమని అడుగుకుంటూ మీరే నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటూ